తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం రాశి ఫలాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మన యొక్క గురుడు మీకు విపరీతమైనటువంటి అప్పులు ఇప్పిస్తాడు. తీసుకోండి, వ్యాపారాలు చేయండి, మంచిగా డెవలప్ అవ్వండి, అప్పులు తీర్చండి న్యాయంగా. అలాగే ఈ కేతు యొక్క స్థితిగతులను బట్టి మీకు ఛాందసము అనేటటువంటిది పెరిగిపోతుంది. తీర్థయాత్రలు వెళ్తారు, దర్శనాలు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఆర్ఫనేజులు, తర్వాత ఈ యొక్క అనాథ సత్రాలు, ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే శత్రుపీడ పోతుంది. మీకు కొత్త కొత్త కాంట్రాక్టులు మీకు రావడం జరుగుతాయి. రాజకీయ నాయకులకి మంచి మంచి పోస్టులు రావడం జరుగుతాయి. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్స్ రావు. రాజకీయ నాయకులకి ఇండైరెక్ట్గా నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తులరాశి వారికి మరి ప్రభుత్వం నుంచి లాభాలు ఉంటాయి. అలాగే మీకు గవర్నమెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయినవన్నీ కూడా కదలడం, ఇంకా పని పూర్తిగా అవ్వదు కానీ కదలడం అనేటటువంటివి జరుగుతాయి. కోర్టు ఇష్యూస్, కోర్టు మ్యాటర్స్, అలాగే లాయర్లు, మరి ఆనరబుల్ జడ్జెస్, మరి వీళ్ళంతా కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎవరైతే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారో, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్, సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వీరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు. వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువు చాలా శ్రద్ధగా ఉండాలా, చదవాలా. ఎంత చదివినా సరే మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మీరు చదవాలా. లేకపోతే ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తే మీరు డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారు. ఈ తులారాశి వారు ప్రేమ వ్యవహారాల్లోకి ఈ వారం దిగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాశనం అయిపోతారనమాట ప్రేమ వ్యవహారాల్లోకి కనుక వెళితే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి రైతులు బ్రహ్మాండంగా కష్టపడతారు. కష్టపడిన దానికి ఒక అర్థం పర్థం ఉండేలాగా కష్టపడండి. చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్లు వాళ్ళ సలహాలు తీసుకొని, విత్తనాలు, ఆ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మంచి మంచి చెరుకుని, మంచి మంచి కూరగాయలని, కమర్షియల్ క్రాప్స్ని, డ్రై ఫ్రూట్స్ని, అలాంటి వాటిని పెంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు చేసుకోండి. అలాగే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త చాదస్తాన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలా. సినిమా యాక్టర్లు తీసేటటువంటి సినిమాలన్నీ కూడా మంచిగా పేరు ప్రతిష్టలను మీకు తీసుకొస్తాయి, డబ్బును తీసుకొస్తాయి. ఈ వారం ఇంకా అధికంగా ఫలితాలు రావడం కోసం రెమెడీస్ కొన్ని పాటించాలి. మీరు కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఉలవల్ని మీరు చక్కగా ఎద్దులకు కానీ ఆవులకు కానీ మీరు పెట్టండి. కిలోంపావు అనే ఉంది, పైన పెట్టచ్చు మీరు. అలాగే ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.